అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన వాసునామ సంవత్సరం ఆరంభం. ఈ విశ్వ వాసునామ సంవత్సరానికి అధిపతి రాహు. ఈ 2025 సంవత్సరంలో ఉగాది నుంచి మీకంతా మంచి జరగాలని ఆ మహాదేవుని మనసారా కోరుకుంటున్నాను. ఈ 2025 మార్చి 30వ తేదీ నుంచి తిరిగి 2020వ సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు మీకు ఉద్యోగ, వ్యాపారం, విద్య, వ్యవసాయము, రాజకీయము, కుటుంబ, వైవాహిక జీవితము, నక్షత్రం అన్నీ కూడా ఫలితములు, చక్కటి పరిహారములు ఇలా ఒక్కొక్కటి సవివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. రాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు ఈ కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను మనం కనుక చూసుకున్నట్లయితే 8, ఆదాయం, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అయితే ఈ కుంభరాశి వ్యక్తులు వారికి విశ్వవాసునామ సంవత్సరం గ్రహగతుల రీత్యా చూసినట్లయితే 29వ తేదీ నుంచి ద్వితీయ యందు సంచారం గురువు భగవానుడు మే 14వ తేదీ నుంచి పంచమం యందు ఉంటున్నాడు. సంచారం రాహు మే 18వ తేదీ నుంచి జన్మనందు సంచార కేతు మే 18వ తేదీ వరకు ఉంటున్నాడు. కాబట్టి సప్తమందు సంచార ఈ గ్రహ గతుల రీత్యా చూసినట్లయితే మొదట కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే తదుపరి గ్రహ గతుల ఆధారంగా సవివరంగా చేసుకుందాం. అలాగే ముందుగా కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ విశ్వవాసునామ సంవత్సర ఉగాది నుంచి ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ చక్కగా ఆకట్టుకొని మీరు అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు. గతం కంటే భిన్నంగా మీరు నూతన వరవడిని కలిగి ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితులు అనేవి సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఉద్యోగులు జాతక పత్యాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు, ఆశించే వారికి నచ్చిన ఉద్యోగం అయితే లభిస్తుంది. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందగలుగుతారు. మీరు ఆస్తిపాస్తులను చక్కగా కూడబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కళాకారులు, ఐటీ రంగ నిపుణులకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. మంచి మెరుగైన ఫలితాలు అయితే లభిస్తాయి. గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ చేసేవారికి చాలా అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. నిర్మాణ సామాగ్రి వ్యాపారులు చక్కటి పురోగతిని పొందుతారు. లాభము కలదు. విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించి సృజనాత్మకత రంగంలో మీదైన విజయాన్ని మీరు సాధించగలిగి నమోదు చేస్తారు. మీ సోదరులు, బంధువులు మీకు చక్కని సహాయ సహకారాలను అందిస్తారు. స్నేహ బంధాలు బలపడతాయి. కుటుంబ విషయాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి. మీ సంతానానికి చక్కటి అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. మీ ఆరోగ్యం గతం కంటే బాగుంటుంది మరియు మీ పెద్దల ఆరోగ్యం కూడా గతం కంటే బాగుంటుంది, మెరుగు అవుతుంది. కోర్టు వ్యవహారాలకు ఒక కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు, మంచిగా పుణ్యక్షేత్ర సందర్శనాలు మీకు ఎంతో ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వారి ద్వితీయ లాభాధిపతి అయిన గురు భగవానుడు సంవత్సరం ఆరంభంలో చతుర్థమందు ఉంటున్నట్లు మే 14వ తేదీ నుంచి పంచమ స్థానమందు సంచార సంపాదన బలమైన అవకాశాలను ఈ స్థానం అనేది ఇస్తుంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధనం వివిధ ఆదాయ మార్గాల ద్వారా మంచి పురోభివృద్ధి అయితే కనిపిస్తుంది. యత్న కార్యసిద్ధి కలుగును. ప్రణాళికల్లో చక్కటి విజయాలను సాధిస్తారు. ఉద్యోగ విషయాలు చూస్తే మీరు కోరుకున్న హోదా గల ఉద్యోగం మీరు మంచి అవకాశం అయితే ఉన్నది. పంచమ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీ భాగ్యం, మంచి ఉద్యోగ అవకాశం అయితే ఉన్నది. మరియు జన్మరాశిని వీక్షించడం వల్ల మీ మక వర్చస్సు, తేజోపమనం, మీ శరీర సౌష్ఠవం పెరుగుతుంది. చక్కటి గురుబలం వలన సంఘములో పలుకుబడి అధికమగును. తగాదాల వ్యవహారంలో అలాగే మీదేపై చేయహగును. ఎటువంటి నూతన వ్యాపారం మీరు తలపెట్టిన విజయవంతమగును. మీ సంతానం సృజనాత్మకత ఆలోచించి ఉన్నత విద్యలలో చక్కగా రాణించడంతో పాటు అలాగే సంస్కారవంతమైన సంతానంగా రూపుదిద్దుకుంటారు. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. సమాజానికి, కుటుంబానికి చక్కటి ప్రయోజనకారులుగా రూపుదిద్దుతారు. అలాగే చతుర్థ పంచమ స్థానంలో బృహస్పతి ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణములు, స్థిరాస్తులు అలాంటివి అన్నీ కూడా చిరాస్తులను మీరు సమకూర్చుకుంటారు. న్యాయ పోరాటాలు అనగా కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూల సమయం.
మీ గృహమునకు వేడుకలు, వివాహాది కార్యక్రమాలు, శుభకార్యములు జరుగుతాయి. మీ గృహంన నివసించే వయసు పైబడి వారు గతం కంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్టీలు, సిమెంటు, ఇతర నిర్మాణ సామాగ్రి వారికి, వ్యాపారులు, ఫర్నిచర్ రంగాల వారు మంచి లాభాలను అయితే అందుకుంటారు. అయితే అక్టోబర్ నెలాఖరు నుంచి స్వల్ప ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు మీ ఖర్చులు కూడా అధికమవుతాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు వక్రక గమనంలో ఉండే నవంబర్ 12 నుంచి ఏడాది చివరి వరకు రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగాల వారు కొత్త ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఆ సమయమున కొంత ప్రతికూలత కనిపిస్తున్నది. కుటుంబ సభ్యుల వైఖరి మీకు కొంత మనస్తాపం అయితే కలిగిస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ మాసం నుంచి ఆర్థిక సవాళ్ళు, ఆరోగ్యంపై సమస్యలపై మీరు దృష్టి సారించాలి. రెండింటిలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీ సంతానం వారి వ్యవహారాల్లో కొన్ని చిక్కు సమస్యలు ఈ కాలం నందు ఎదురవుతాయి. న్యాయపరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి కొంత ఒత్తిళ్లు అనేవి పెరుగుతాయి. మీ రాష్ట్రాధిపతి శని భగవానుడు కుంభరాశి వారికి మార్చి 29 నుంచి ద్వితీయ యందు అనగా జూలై నుంచి ఏలినాటి శని చివరి భాగం అయిన మీ మాతృగృహ, వాహన సౌఖ్య విషయములకు ప్రభావితం చేసే కొన్ని విషయాలను చతుర్థ స్థానంన ఆయువును సూచించే అష్టమ స్థానంను మరియు లాభస్థానమును కనుక వీక్షించుటచే ఈ సంవత్సరంలో మీరు ధనమును ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా ఖచ్చితంగా తెలుసుకొని సంపాదించుట, చాలా కష్టపడి బహు పరిశ్రమలు చేసి సంపాదన కూడబెట్టడంలో విజయం అయితే సాధిస్తారు. ఉద్యోగులకు వేతనాలు అధికమవుతాయి. ఇతర దేశముల ద్వారా, బహుళజాతి సంస్థల ద్వారా, విదేశీ వ్యాపారుల ద్వారా ఇబ్బడి మబ్బడిగా ధనమైతే కూడబెడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల చాలా వరకు మీరు అద్భుతంగానే లాభపడతారు. శని యొక్క రాశి కావున మీరు చేయు వ్యాపారాదుల్లో ప్రాముఖ్యత గతంలో రావాల్సిన పెట్టుబడులు, మొండి బాకీలు వసూలవుట, స్పెక్యులేషన్లు, లాభము, అప్రయత్న ధన లాభాలు, భూ గృహ స్థిరాస్తులు సంపాదించుట, నూతన కాంట్రాక్టులతో లాభములు పొందుట, అలాగే విద్యార్థులకు ఆటలు పాటలు పోటీలలో విజయం చేకూరుట, వెండి బంగారు ప్లాటినం మొదలగునవి ఖచ్చితంగా విలువైన వస్తువులు మీకు లభించును. ధర్మ కార్యక్రమాలు చేయుట, పుణ్యక్షేత్ర సందర్శనం, ఈ కుటుంబ భారం అయితే కొంత హెచ్చుగా ఉండును. అయితే ద్వితీయ స్థానంలో శని సంచారం ఫలితంగా ఎవరికైతే జన్మజాతక రీత్యా శని బలం లేనిచో అనవసరమైన ఖర్చులు చేయాల్సిన అవసరం అయితే ఏర్పడబోతుంది. అలాగే మీ ఖర్చులు అధికమవుతాయి. మీ శ్రమకు తగిన ఫలితం కనిపించకపోవడంతో మీరు కొంత నిరుత్సాహానికి లోనవుతారు. సన్నిహితులతో విరోధం ఏర్పడవచ్చును. రుణదాతల నుంచి మరికొంత ఒత్తిడిని పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని చిక్కులు మీకు ఎదురవుతూ ఉంటాయి. అకారణంగా కలహాలు పెరుగుతాయి. కావున మీరు ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందనే చెప్పుకోవాలి. జన్మజాతకం రీత్యా శని బలం లేనిచో అలాంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకోవాలని వ్యవహరించాలి. శని వక్రగమనంలో ఉన్న జూలై, నవంబర్ మాసాల మధ్య మీ ఉద్యోగం ప్రయత్నంలో అలాగే అవకాశాలు అనేవి అధికమవుతాయి. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో మొదట ఇబ్బందులు ఉన్నా కూడా ఎదురైన చివరకు మంచి ఫలితాలను, విజయాలను సంపాదిస్తారు. అలాగే మంచి విజయాలు లభిస్తాయి. ఆర్థిక పురోగతి అనేది ఈ కాలం నందు కనిపిస్తుంది. కుటుంబంలో కొంత సమతుల్యత లోపించినా కష్టపడి మీరు మీ కుటుంబాన్ని ప్రగతి మార్గంలోనికి నడుపుతారు. మరి ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులకు అందరిలో కాకపోయినా కొంతమందిలో ఏలినాటి శని ప్రభావం అయితే అధికంగానే ఉంది. మీ పురుషులకు అందరిలో మీ జీవిత భాగస్వామి కొన్ని కావున తగిన ఔషధ సేవ చేయడం మీ పురుషులకు చాలా బాలేదనే చెప్పాలి. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్వితీయ అష్టమ స్థానంలో రాహుకేతుల సంచారం కారణంగా ఈ రాశి వారికి నూతన కృషి ప్రయత్నాల లాభం కలదు. చేతి వృత్తులచే జీవించే వారికి ఎందులోనూ నష్టం అనేది రాదు. అయితే ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు అయితే ఎదురవుతాయి. ఆస్తిపరమైన వివాదాలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నవి. ఆస్తుల కొనుగోలు విషయంలో అనుభవం ఉన్న వారి సలహాల మేరకు మీరు తలెత్తే వాటిని నడుచుకోవాలి. ఉద్యోగం మారే ఆలోచన అయితే మీకుంటే దాన్ని వాయిదా వేయడం చాలా మంచిది. వ్యాపారంలో మీరు ఏదైనా ప్రయోగాలు చేయాలనుకుంటే అందుకు ఇది తగిన సమయం అనేది కాదని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ గుప్త శత్రువులు అంటే రహస్య శత్రువులు చోర భయం రావాల్సిన సొమ్ము వెనక్కి వెళ్ళడం, ఆటంకాలు కలిగించి చివరికి వసూలైతే అగును.
అయితే మీరు వాహనాలు నడిపే సమయంలో ఈ కాలమందు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అయినా సరే మీరు మీ వివాదాలు జోలికి అస్సలు వెళ్ళవద్దు. అయితే మే మాసం 18 నుంచి జన్మరాశిలోని రాహువు వలన మీకు వ్యవహార ప్రతిబంధకాలు కొన్ని విషయాల్లో ఎదురయ్యే అవకాశం ఉన్నది. సరైన నిర్ణయాలు అయితే మీరు తీసుకోలేరు. అనాలోచితంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉన్నది. ఇది ప్రతి పనిలో తొందరపాటును సూచిస్తున్నది. ఆ పనులలో చాలా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు చేయవలెను. సప్తమ స్థానంలో కేతువు సంచారం అంటే అంత తేలిగ్గా తీసుకోకూడదు. అహంకారాన్ని వదిలి మీరు అన్నిటికీ ఓపిక తెచ్చుకొని మీకు భార్య లేక భర్త విషయంలో మరియు మీ వైవాహిక జీవితంపై దృష్టి సారించి రాహుకేతువుల బలం లేనిచో అట్టి వారికి రాహుకేతువుల వల్ల గృహ మార్పులో స్థాన సూక్ష్మగ్రహితము సున్నితమైన మనసు అగుటచే అవి రాణించని కారణంగా ఈ కాలమందు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరిని నిందించకూడదు. అలాగే ఇప్పుడు ఉద్యోగరీత్యా చూసినట్లయితే ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయంగానే అలాగే కృషి వల్ల పైకి వచ్చెదరు. గృహము, ఇండ్ల స్థలాలు కొనుట, స్థిరాస్తి వృద్ధి, సంతానం అనేది చాలా బాగుంటుంది. సంఘంలో ఉన్నత స్థితి, గౌరవ మర్యాదలు మీకు కలుగును. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు లభించును. అలాగే మీ శ్రమకు తగిన ఫలితం లభించును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం చేయువారికి ఉద్యోగ అవకాశములు వచ్చును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ మండలంలో అయితే పొందగలుగుతారు. అలాగే ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, మంచి ఇంక్రిమెంట్లు, అధికారులతో రాజకీయ నాయకులు, మీరు తీవ్రమైన లాయర్లు పొందుతారు. డాక్టర్లు, ఇంజనీర్లు శ్రమ చేతనే మెరుగైన ఫలితాలను పొందగలరు. ప్రైవేటు సంస్థల యందు పనిచేయు వారికి యాజమాన్యం యొక్క గుర్తింపు లభించి ఉన్నత ఉద్యోగాలు లభించును. అధిక జీతభత్యాలు అయితే పెరుగును. ఆఫర్ లభించేటచ్చే మీరు మరొక కంపెనీకి మారదరు. పర్మనెంట్ కాని ఉద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అనేది అగును. జీవిత స్థిరత్వం అనేది మీకు లభించును. ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అనేది అగును. ఇక సంవత్సరం కళాకారులకు మంచి అనుకూల సమయం. కొత్త అవకాశంలో విరివిగా లభించును. అవార్డులు, రివార్డులు దక్కించుకుంటారు. టీవీ, సినిమా, మీడియా రంగంలో ఉన్న గాయని, గాయకులకు అలాగే నటి వర్గం, రచయితలకు, డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ కూడా మంచి విజయాలనే సాధించరు లభించి మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు. నూతన గృహ నిర్మాణ లాభం, నూతన వాహన లాభం కలదు. మంచి జీవన సౌఖ్యం అయితే మీకు లభించును. వ్యాపారం రీత్యా అంతా బాగుండును. చూసినట్లయితే వ్యాపారస్తులకు మంచిగా బాగుంటుంది. ఒక ప్రణాళికబద్ధంగా మీరు పైకి వస్తారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. హోల్సేల్, రీటైల్ వ్యాపారులకు అనుకూల కాలం. సరుకులు నిల్వ చేయు వారికి విశేష లాభములు కలవు. షేర్ మార్కెట్లో ఉన్న వారికి యోగమే. ఫైనాన్స్ వారు చక్కగా రాణిస్తారు అనే చెప్పుకోవచ్చు. ఇక జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహనతో మంచి లాభములు అనేవి కలుగును. కాబట్టి మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. గృహ నిర్మాణంలో ఉన్న బిల్డర్ వారికి, కాంట్రాక్ట్దారులకు చాలా బాగుగా ఉండును. యువతకు ఆకర్షించే వస్త్రములు, వస్త్ర పరిశ్రమలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. వ్యాపారులకు పదార్థాలు అందించే, సరఫరా చేయి క్యాటరింగ్, కాస్మెటిక్ వారికి వ్యాపారులకు వీరికి చక్కగా కలిసి వస్తాయి. ఫ్యాన్సీ హోటల్స్, కిరాణా వ్యాపారులకు చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక రైస్ మిల్లర్లకు కూడా అనుకూల కాలం. విద్యార్థులకు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం బాగుంది. గురుబలం బాగుండటం వలన మీకు చాలా మహోన్నతంగా ఉంది. మంచి జ్ఞాపక శక్తి వలన మీరు మంచి మార్కులు, మంచి పేరును పొందుతారు. చదువులో అందరికంటే ముందు ఉంటారు. చదువుపై ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ప్రత్యేక శ్రద్ధచే చాలా కష్టం పడతారు. ఉన్నత చదువులు, విదేశీ చదువుల్లో మీరు ముందుంటారు. చక్కగా రాణిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారికి మీరు కోరుకున్న కాలేజ్లో కోరుకున్న సీట్ అయితే లభించును. ఈ రాశి క్రీడాకారులకు ఈ సంవత్సరం ఎలా ఉందో చూసుకున్నట్లయితే మంచి విజయాలతో పథకాలను సంపాదించి జాతీయ, అంతర్జాతీయ జట్లలో మంచి స్థానాన్ని పొందగలుగుతారు. అలాగే మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించును. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు, అలాగే మంచి వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంది. చక్కగా కలిసి వస్తాయి అన్ని పనులు కూడా. 2 పంటలు ఫలించును. అందరికీ కంటే అధిక దిగుబడి వలన మీ ఆదాయం అనేది మెరుగుపడుతుంది. గతంలో చేసిన బ్యాంకు రుణములు ఖచ్చితంగా తీరిపోతాయి. నిల్వ సంపాదనకు వచ్చెదరు. మీ గృహంలో శుభ ఫలితములు జరిగే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది. వాణిజ్య పంటలు వేయు వారికి అధిక లాభములు కలగదు. గృహ నిర్మాణాలు చేస్తారు. కౌలుదారులకు కూడా చాలా అనుకూలంగా ఉన్నది. పండ్ల తోటలు కనుక వేసినట్లయితే స్వల్పంగా నష్టములు తప్పవు. దిగుబడి అనేది తగ్గును. కాబట్టి వాతావరణ నిపుణుల సూచనలు అనుసరించి ముందుగా
ముందుకు పోగలరు. ఇక చేపలు, రొయ్యలు చెరువులు చేయు వారికి, పౌల్ట్రీ రంగంలో వారికి గత సంవత్సరం కంటే బాగుండును. డైరీ రంగం, పాల ఉత్పత్తులు, పాడి పంటలు చేయు వారికి ఈ సంవత్సరం అధిక లాభములు కలదు. రాజకీయ రంగంలో ఉన్న ఈ రాశి వారికి గురుబలం వలన ప్రత్యేకమైన స్థానం అనేది పెరుగుతుంది. రాణింపు అనేది, గుర్తింపు అనేది ఉంటుంది. ప్రజలలో మంచి పేరును సంపాదిస్తారు. అలాగే వారితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. అధిష్టాన వర్గం వారి గుర్తింపు మీకు ఉండటం వల్ల ఏదో ఒక నామినేటెడ్ పదవిని అయితే మీకు లభించును. ఎన్నికల్లో మీరు పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. అయితే ధనం మంచి నేలప్రాయం వల్ల ఖర్చవును, కానీ మీకు రావాల్సిన పోస్ట్ అయితే శత్రువులే మిత్రులై మీకు చక్కటి సహాయ సహకారాలను అందిస్తారు. కుటుంబ మరియు వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగానే మహోన్నతంగా ఉన్నతంగా ఉంటుంది. మీ మాటకు విలువ అధికంగా, కుటుంబంలో అందరూ మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు. మిమ్మల్ని ఇతరులు చూడగానే వారికి మీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. మీ పేరుతో స్థిరాస్తులు సమకూరును, విలువైన వస్తువులు మీకు లభించును. అలాగే మంచిగా ఉద్యోగం చేయువారికి అధికారుల మన్ననలు లభించును. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కలవు. ఎప్పటి నుంచో వివాహం కాని రాశి స్త్రీ పురుషులకు, అలాగే ఏదో ఒక సమస్య వల్ల వివాహం కాని వారికి, నిలిచిపోయిన వారికి సంవత్సరం వివాహ యోగం ఉంది. స్త్రీలకి ఈ సంవత్సరం పుత్ర సంతానం ప్రాప్తి కలగదు. జన్మ రాహు వలన ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అయితే రుగ్మతలు, గృహ మార్పుల, స్థాన మార్పులు అనేవి మీకు తప్పవు. గురుబలం బాగున్నప్పటికీ కూడా కొన్ని ఏలినాటి శని ప్రభావం వల్ల అందరిలో కాకపోయినా కొందరిలో ఇబ్బంది అనేది ఉంటుంది. మానసికంగా కొన్ని విషయాల్లో మీకు ఆందోళన, కలవరపాటు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందికి కోర్టు కేసుల్లో ఇరుక్కునుట, లేనిపోని అపవాదుల వల్ల మీ స్థిమితం అనేది ఉండదు వంటి వాటి జరుగును. భార్యాభర్తల మధ్య స్వల్పంగా విరోధాలు అనేవి వచ్చును. కావున మీరు తగు జాగ్రత్తలు తీసుకొని సదవగాహనతో సామరస్యంగా నడుచుకున్న చాలా మంచిది. ఈ రాశి ధనిష్ట నక్షత్రం వారికి విద్య, ఉద్యోగ విషయాల్లో ఏడాది ముందంజలో ఉంటారు. శతభిష నక్షత్రం వారికి మీరు చేసే పనిలో ఏకాగ్రత కుదిరి మంచి వ్యక్తిత్వం లభించును. ఇక పూర్వభద్ర నక్షత్రం వారికి ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపార లాభములు కలదు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. మొత్తంగా ఈ కుంభరాశి ఉగాది ఫలితాలు మనం చూసుకున్నట్లయితే 2025-26 సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే రాహువు ఏలినాటి శని ప్రభావం చివరి ఉన్నప్పటికీ గురుగ్రహ ప్రభావం వలన చాలా యోగదాయకంగా ఉండును. సంవత్సరంలో మొదటి అర్ధం భాగం కన్నా రెండవ అర్ధ భాగం మీకు మెరుగైన ఫలితాలు అనేవి లభిస్తాయి. మొత్తం మీద యోచించి చూడగా ఈ కుంభరాశి వారికి ఈ 2025-26 వరకు స్త్రీ పురుషులకు ఉగాది నుంచి అద్భుతంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం అనేది లేదు. గత సంవత్సరం కంటే బాగుంటుంది. అయితే జన్మరాహు ఏలినాటి శని ప్రభావం చివరి అంకం నుంచి బయటపరచుటకు చక్కటి పరిహారం కొరకు మీరు ప్రతిరోజు కాలభైరవ అష్టకం, హనుమాన్ చాలీస పఠించడం వలన మీకున్న ఆటంకములు, అలాగే చేసిన పాపములు, విజయములను అన్నీ చేకూరును. ప్రతి సోమవారం నాడు శివాలయ సందర్శన చేయడం వల్ల మానసిక ఉపశమనం, ప్రశాంతత కలుగును. దుర్గామాతను ఆరాధించడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. మంగళవార నియమాలు పాటించి చాలా విశేషమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. రాహుకేతు జపం చేపించి అనుకూల ఫలితాలను సిద్ధించును. పాద శని దోషం అనగా ఏలినాటి శని చివరి దశలో ఉండడం వల్ల శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేపించుకున్న మీకు శని బాధల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. రాహుకు జప హోమం చేపించిన అనుకూల ఫలితాలు అనేవి లభిస్తాయి. ఏదైనా ఒక మాస శివరాత్రి నాడు శివుని గుడిలో శివునికి రుద్రాభిషేకం చేపించుకున్న మీకు విశేష ఫలితాలను సిద్ధించును. కాకులు, పక్షులు, ఆవులు, పిట్టలు నీరు, ఆహారాన్ని అందించండి. లేని వారికి, పేదవారికి తగినంతలో మీకున్నంతలో సహాయాన్ని అయితే చేయండి. గోవులు, కుక్కలకు నీరు, ఆహారాన్ని అందించండి. అలాగే మీరు గత జన్మలో చేసిన పాపములన్నీ తొలగిపోయి మంచిగా ఈ జన్మలో జీవితులు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో మాకు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.